హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి ఈ చెప్పే టాపిక్ ఏంటంటే ఛాంపియన్స్ లీగ్లో మరి ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్. మరి మొత్తం మీద ఇరు జట్లకి కూడా చాలా బలంగా అయితే ఉన్నారనేది మనం చెప్పొచ్చు. మంచి తగ్గ ఫోర్గానే మనం చెప్పొచ్చు. న్యూజిలాండ్ అయితే నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం మరి అన్ని విధాల్లో పర్ఫెక్ట్గా అనేది రాణించారని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ కానీ ఆల్రౌండర్స్ కానీ చాలా వరకు కూడా రాణించారనేది మనం చెప్పాలి. మరి బ్యాటింగ్లో కూడా చాలా వరకు కూడా ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్స్ ఇవ్వడం, మిడిల్ ఆర్డర్లో కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ అనేది రావడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటే మరి పిచ్చెస్ అనేది వేరుగా మనం చెప్పచ్చు. లాహోర్ అనేది బ్యాటింగ్ ట్రాక్గా మనం చెప్పాలంటే దుబాయ్ పిచ్ అనేది బౌలింగ్ ట్రాక్గానే మనం చెప్పాలి. కొంచెం టైం అయితే ఉంది. మరి 3 days అనేది న్యూజిలాండ్ ఎలా మరి ప్రాక్టికల్స్ మరి అవుతారనేది మనం చూడాలి. అయితే మొత్తం మీద మన ఎక్కడ అంటే దుబాయ్లో అయితే జరుగుతుంది. దుబాయ్ పిచ్ అందరికి కూడా తెలిసిందే. స్లో ట్రాక్ మరి బౌలింగ్ ట్రాక్గానే మనం చెప్పాలి. మరి బంతి అనేది స్లోగానే వస్తుంది, రన్స్ అనేది రావు అనేది మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కూడా 290 300+ కానీ వస్తేనే టీమిండియా న్యూజిలాండ్ మీద కొంచెం పర్ఫార్మెన్స్ అనేది రాగలదు. కానీ గతంలో అయితే ఆడింది లీగ్ మ్యాచ్లో కానీ చాలా బాగా స్కోర్ని అనేది కట్టడి చేసుకుంది. 205కే ఆల్అౌట్ అనేది చేయడం చాలా ఆశ్చర్యకరంగానే మనం చెప్పాలి. కానీ ఒకటి ఫైనల్ మ్యాచ్ కాబట్టి చాలా వరకు కూడా మరి ఇక్కడ 300+ కానీ చేస్తే చాలా మంచిదని నేనైతే మరి ఆశిస్తూ ఉన్నాను. మరి ఎలా ఉండబోతుంది చూడండి. టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి స్పిన్నర్స్ కూడా చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది. మరి సేమ్ ట్రాక్గా మరి టీమిండియా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు కూడా యాదవ్ని ఏమన్నా తీసి ఏమన్నా ఇంకో స్పిన్నర్కి అంటే వాషింగ్టన్ డీసీకి ఏమన్నా అవకాశం ఇస్తారా లేకపోతే ఏంటంటే చూడాలి. మరి స్పిన్నర్స్నే మరి టీమిండియా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తుంది. టీమిండియా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అనేది రాణిస్తుంది. రోహిత్ శర్మ కానీ గిల్లీ కానీ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. మరి ఇటు మిడిల్ ఆర్డర్ చూసుకున్నా సరే చాలా వరకు కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా ఉందని మనం చెప్పొచ్చు. అక్షిత్ పటేల్ కానీ, పాండ్యా నుండి కానీ, జడేజా నుండి కానీ మరి టోటల్ ఫిగర్స్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా వారైతే ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా మరి గాయమైంది అనేది తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. అప్డేట్ అనేది ఇంకా రాలేదు. మరి పర్ఫెక్ట్గా మరి టైంకి అనేది అందుకునే ఛాన్స్ అది ఎక్కువ మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. బౌలింగ్లో చూసుకున్న షమీ నుండి కానీ, స్పిన్నర్ నుండి చూసుకున్న కుల్దీప్ నుండి కానీ, చక్రవర్తి కానీ, జడేజా నుండి కానీ, మరి అక్షిత్ పటేల్ నుండి కానీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్. అయితే ఇలా చూసుకుని టీమిండియా చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. మరి న్యూజిలాండ్ బలాలు చూసుకున్నా న్యూజిలాండ్ చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. యంగ్ నుండి కానీ, మరి విలియమ్సన్ నుండి కానీ, లాథర్ నుండి కానీ, మరి రచన్ నుండి కానీ నన్నైతే రచన్ అండ్ విలియమ్సన్ అయితే హాఫ్ సెంచరీలు అయితే కొట్టారని చెప్పచ్చు. మరి అక్కడ చూసుకొని చాలా వరకు కూడా మరి ఐసీసీ ట్రోఫీలోనైతే రెండిట్లో ఛాంపియన్ అనేది న్యూజిలాండ్ అయితే అయ్యింది. మరి ఆ బలాలు చూసుకున్న టీమిండియా బలం కొంచెం అడ్వాంటేజ్గానే న్యూజిలాండ్కి అయితే ఉందని మరి చెప్పాలి. కానీ ఇవన్నీ మర్చిపోయి మరి ప్రతీకారం అనేది టీమిండియా అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ న్యూజిలాండ్ అయితే మిడిల్ ఆర్డర్ కానీ మరి ఫాస్ట్ విభాగంలో చాలా ఎక్సలెంట్గా మరి ఉందని చెప్పచ్చు. అటు ఫిలిప్స్ నుండి కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ ఎక్సలెంట్గా మరి ఉన్నారు. రచన్ కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మరి ఉంది అనేది మనం చెప్పాలి. ఇలా చూసుకున్నా మరి హెన్రీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి చెప్పాలి. ఇలా చూసుకుని న్యూజిలాండ్ కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మరి ఉంది. బరాబర్లో చూసుకుని ఎక్కువ శాతం నాకు తెలిసినంతవరకు గెలిచే టీం మాత్రం కప్పు గెలిచే టీం మాత్రం మరి ఇండియానే అనేది నేను మరి ఆశిస్తున్నాను. మరి టీమిండియా అనేది కప్ అనేది గెలుస్తుందని నేనైతే ఫుల్గా మరి కాన్ఫిడెన్స్తో 200% నేనైతే మరి చెప్తున్నాను. మరి ఎలా ఉండబోతుంది నేను చూడాలి. మరి మన ఛానల్ని
ఈ వీడియోని 100 లైక్స్ అనేది చేయండి. 100 లైక్స్ అనేది చేస్తే చాలా మంచి సపోర్టింగ్ అని ఉంది. రాబోయే రోజుల్లో మరి ఐపీఎల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఐపీఎల్ గురించి అయితే మరి కమింగ్ సూన్ మరి త్వరలోనే వస్తుంది. వీడియో కూడాను మరి చూస్తూ ఉండండి. మన సభ టీవీ కాదు, మన క్రికెట్. మరి మన క్రికెట్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ గురించి తప్పనిసరిగా మరి షేర్ పెట్టి చేయండి. మీ అనిపించింది